ఏ విషయం గురించి ఎక్కువగా మీరు టెన్షన్ పడుతున్నారేమో, నా ప్రియ దేవుని బిడ్డలు వినండి, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యంతో ఉండు. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరు నిన్ను విడిచిపెట్టేసినా, ఎవరు నిన్ను బాధ పెట్టినా, ఎవరు నీతో మాట్లాడినా మాట్లాడలేకపోయినా, నేను నిందించినా బాధించినా బెదిరించినా ధైర్యంగా ఉండు. ఎప్పుడు గ్రంథకర్తన్నాడు, ఈ ధైర్యాన్ని చెప్పాలి, మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, మీ కొరకు గొప్ప బహుమానం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొన్నిసార్లు మనము ధైర్యాన్ని కోల్పోతాం. ఎంత ప్రార్థనా పరుడైనా ఏం కోల్పోతా చెప్పండి, అవునా కదా? ఎంత ప్రార్థించేవారని ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు, ఎంత ఉపవాసం ఉన్నవారైనా ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. కానీ నిన్ను ధైర్యపరిచేది మరలా ఏంటంటే దేవుని వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.